హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓదర్ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు చాలా అంటే చాలా ముఖ్యమైన చాలా ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా అందరూ చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని అవసరమే జీవితంలో. పెళ్లి చేసుకోవాలనుకుంటారు, ఇల్లు కావాలనుకుంటారు, ఉద్యోగం కావాలనుకుంటారు, కార్లు, ఇంకా రకరకాల కోరికలు ఉంటాయి. అవన్నీ కూడా మన మనుగడలో భాగంగా అవసరం. ఓకే, సో వాటిని మనం ఎలా మన జీవితంలో అతి తక్కువ టైంలో అంటే ఒక 40 రోజులు అని పెట్టుకుని దాన్ని మనం ఒక సంకల్ప రూపంలో మన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలి ఈ 40 రోజుల్లో. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు చేసే తప్పులన్నీ కూడా ఏమేమి తప్పులు చేస్తున్నారో మీ సంకల్పాలు నెరవేరకపోవడానికి. ఓకే, ఎందుకు కొంతమందికి నెరవేరుతుంది, నెరవేర్చే వాళ్ళు ఏం చేస్తున్నారు, సంకల్పాలు నెరవేరలేదంటే చేసే తప్పులేంటి, వాటికి మీకు తేడా చూడండి, చివరి వరకు చూడండి. అప్పుడు మీకు 40 రోజుల్లో మీకు కావాల్సింది మీకు దక్కించుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అదేవిధంగా బెల్ సింబల్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినట్టే మీకు రావడం జరుగుతుంది. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీకు చాలా మంది సంకల్పం అనే ఒక పదం ఉంది కదా. ఈ యొక్క సంకల్పం అంటే ఏంటంటే జస్ట్ మీకు ఏది కావాలో దానికి నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక క్రిస్టల్ ఐడియా, నాకు పలానాది కావాలి అంటే, మీకు ల్యాప్టాప్ కావాలనుకో, మీకు ల్యాప్టాప్ గురించే మీరు మాట్లాడుతారు, ల్యాప్టాప్ గురించి వర్క్ చేస్తారు, ల్యాప్టాప్ గురించే ఆలోచనలు చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా వేరేది ఏమీ ఆలోచించరు. ఓకే, ఇది సంకల్పం అంటే ఒక క్రిస్టల్ ఐడియా. ఓకే, అంటే రెండు ఆలోచనలు ఉంటే ఒకటే ఆలోచన. ఇది మనం ఇంతకుముందు తెలుసుకున్న విషయం. అయితే ఇప్పుడు ఈ 40 రోజులు సంకల్పాన్ని మనం ఎలా మనం పెట్టుకోవాలి, దానికి సంబంధించిన వర్క్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన ధ్యానం ఎలా చేయాలి, ఓకే, దానికి సంబంధించిన ఆలోచనలు ఎట్లా చేయాలి అని ఇలాగా మన వీడియో చివరి వరకు ఎట్లా ఉంటుంది. ఓకే, సో వీడియో చివరి వరకు చూసి మీరు ఎవరైతే ఏ కోరిక నెరవేర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోరిక పెట్టుకుని 40 రోజులు హాయిగా సంకల్ప ధ్యానంతో మీ వశం చేసుకోండి ఆ వస్తువు కానీ మీకు కావాల్సిన కోరిక. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఆలోచన గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఈ ఆలోచనలే మీకు ఏది తీసుకురావాలన్నా ఏది తీసుకురాకూడదని ఆలోచనలే. చాలా మంది ఒక కోరిక కోరుకుంటారు, నాకు కార్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నాకు కార్ కావాలి. ఈ కార్ కావాలని అనుకున్నప్పుడు వెంటనే వేరే ఆలోచన, నెగిటివ్ ఆలోచన వచ్చేస్తుంది. నాకు కావాలి, నా కోరిక, నాకు పలానా కార్ కావాలన్న వెంటనే నాకు వస్తుందా, నా దగ్గర అంత డబ్బు సరిపోతుందా, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇంకా ఏమేమి నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో అంతవరకు మీకు తెలియవు. అప్పుడు మట్టికి ఎప్పుడైతే మీరు సంకల్పం పెట్టుకుంటారో టక 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 అన్ని కూడా వికల్పాల కింద నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తాయి. ఓకే, సో మరి వీటిని ఎలా అధిగమించాలి, ఓకే అన్న దాని మీద మనం ఫోకస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ ఆలోచన అయితే పెట్టుకున్నారో సంకల్పానికి సంబంధించి, ఒక పెళ్ళి అనుకున్నాం, కారు, ఏదో ఒకటే పెట్టుకోండి. తమ్ముళ్ళలో చూసారు కదా, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి. ఓకే, ఎప్పుడు కూడా సంకల్పాలు 2, 3, 4 ఉండకూడదు. దాని సంకల్పం అంటారు, వికల్పాలు అంటారు. అంటే మీ ఎనర్జీని రకరకాలుగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, అక్కడ అది మీకు వర్కౌట్ అవ్వదు. పెళ్లి కావాలి, కొంతమంది చూసారు, కొంతమంది కామెంట్స్ పెళ్లి కావాలంటారు, ఉద్యోగం కావాలంటారు, ఇంకా ఏ కావాలంటారు. వాళ్ళు ఇవన్నీ కోరికలు కావాలంటారు, నెరవేరుకోవాలంటారు. వాళ్ళకి నెరవేరం. ఎందుకు నెరవేరం అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, వాళ్ళ యొక్క ఎనర్జీ చూస్తే తక్కువ స్థాయి. ఆ ఉన్న ఒక గంట అరగంట ధ్యానం చేస్తారు, అది కాస్త ఈ 4 గంటలు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో కొంచెం వెళ్ళి ఆ పనులు ఇటుకంటూ అవ్వవు వాళ్ళకి. ఓకే, కోరికలు కానీ మిగిలిపోతే తప్ప వాళ్ళకి ఆ పని అవ్వదు. అందుకనే మీకు తమ్మనేలా చెప్పిన విధంగా ఒకే కోరిక ఒంటరిగా అని పెట్టాం. ఎందుకు పెట్టాం తమ్మనేలది? ఒకే కోరిక అంటే నీకు కావాల్సింది ఒకటి. నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఆలోచన పెట్టుకుని, అంటే ఒక కోరిక, ఒక సంకల్పం కదా, కారు కావాలనుకున్నాం కదా, ఒక కారు కావాలి అని ఒక ఆలోచన చేసి
ఆ ఆలోచనకి వికల్పాలు రాకుండా ఉండాలంటే మీ సంకల్పాల గురించి పక్క వాళ్ళకి తెలియకూడదు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వాడు ధ్యానం చేయడు, ధ్యానం చేసిన అంతంత మాత్రం చేస్తూ ఉంటాడు. సో వాడి మనసులో ఏదుందో మీకు తెలియదు, మీరంటే వాడికి ఇష్టం లేదో మీకు తెలియదు. ఓకే, మీరు ఏదో పైన మాట్లాడుతుంటే మీరు అనుకుంటారు, కానీ వాడి ఆలోచన ద్వారా వేరేగా ఉంటారు. ఎప్పుడు కూడా మీ ఆలోచనలు మీ యొక్క మీరు ఎదుటివారి మనసును మీరు అర్థం చేసుకోలేరు. ఎప్పుడు మీ దగ్గర ధ్యానశక్తి లేనప్పుడు, మీరు ఒక స్థాయికి వచ్చినప్పుడు ధ్యానశక్తి ద్వారా వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళ ఆలోచనలు కూడా మనసుని మనం చదవచ్చు, అక్షరాల రూపంలో కనిపిస్తాయి. ఓకే, సో మీకు ఆ స్థాయి ఇంకా ఉండదు కాబట్టి సంకల్పాలు పెట్టుకున్నారంటే ఏంటి, ఇంకా ఆ స్థాయి నార్మల్ స్థాయిలో ఉండాలని చెప్పేసి. మీరు ఎక్కువగా ధ్యానంలో అధిక శక్తి ఉండి ఒక స్థాయికి మహా ఋషి స్థాయికి వెళ్ళిపోయినప్పుడు మీ నోటంటే ఏదంటే అది అయిపోతూ ఉంటుంది, అది వేరు. ఈ సంకల్పాలు పెట్టుకుంటున్నారంటే ఏంటంటే మీరు ఇంకా మీ ఎనర్జీ లెవెల్స్ ఆ మాత్రం ఉన్నాయని చెప్పేసి, అంటే మీకు ఏ కోరికలు ఉన్నాయి ఇంకా మీకు ఆ కోరికలు నెరవేర్చుకోవాలి కాబట్టి, ఆ కోరికలకి ఎలా నెరవేర్చుకోవాలన్నది సంకల్పాలు కాబట్టి ముందు ఈ స్థాయిలో ఇలా చేయండి. మీరు జ్ఞానశక్తి పెంచుకున్నాక అప్పుడు మీరు ఏదంటే అది సంకల్పం అవుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఫైనల్గా హైయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు. ఇప్పుడు బట్టి మీరు ఏంటంటే జస్ట్ మీకు కావాల్సిన కోరిక నెరవేర్చుకోండి అంతే. ఓకే, ఈ వీడియోలో మీరు చెప్పొచ్చేది ఏంటంటే మీకు ఏం కావాలో కోరిక పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఒక ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన చెప్పారు కదా, కారు కావాలంటే కారే, ఇంక వేరేగా ఉండదు. అలాగని ఆ కారు గురించి మీరు అదే పదే పదే ఆలోచన చేస్తూ చెప్పారు కదా ఇంతకుముందు వీడియో చెప్పిన విధంగా, అలాగా దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఓకే, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్తే వాళ్ళకి నెగిటివ్ ఆలోచన మీ దగ్గర చెప్తారు. మళ్ళీ మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ సంకల్పానికి వికల్పాలు యాడ్ అవుతూ ఉంటాయి. అంటే మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నారంటే పలానా రమేష్ ఎలా అన్నాడో, పలానా సురేష్ ఎలా అన్నాడు, పలానా కుమార్ ఎలా అన్నాడు, లేకపోతే ఇంకెవరో ఏదో అన్నారు అని వాళ్ళు చెప్పినవన్నీ కూడా మీకు లోపల కుమ్మేస్తూ ఉంటాయి. మీకు సంకల్పం ఏమో ఒకటి పెట్టారు, ఇక్కడ 10 మంది చెప్పి చెత్త బట్టికి తిరుగుతూ ఉంది లోపల, మీకు ఎక్కడ వర్కౌట్ అవుతుంది. కాబట్టి సంకల్పం గురించి ఎవరికి చెప్పద్దు. మీరు టైటిల్ పెట్టుకోండి, పెళ్లి కావాలి. పెళ్లి కావాలన్నప్పుడు జస్ట్ ఓకే, మీకు ఎటువంటి అమ్మాయి కావాలి ఊహించుకోండి. ఓకే, ఆ అమ్మాయితో ఆల్రెడీ మ్యారేజ్ అయినట్టు, మీ భారీగా షాపింగ్కి వెళ్తున్నట్టు, ఎక్కడ టెంపుల్స్కి వెళ్తున్నట్టు, ఎక్కడ లేకపోతే ఎక్కడ పిరమిడ్స్కి వెళ్తున్నట్టు, లేకపోతే ఎక్కడో షికారుకి వెళ్తున్నట్టు, ఎక్కడో మ్యారేజెస్కి వెళ్తున్నట్టు. ఓకే, అలా ఊహించుకోండి. పెళ్ళి అయిపోయినట్టుగానే ఊహించుకోవాలి ఇక్కడ. ఓకే, మీకు నచ్చిన అమ్మాయి ఉంటారు కదా ఊహాలోకంలో, అలా మీకు నచ్చినట్టు ముందుగానే పెళ్ళి అయిపోయినట్టు ఊహించుకోవాలి. ఇక్కడ వచ్చి చిక్కల్లో ఏంటంటే చెప్పాను కదా మీకు, అయిపోయినట్టే మనం ముందుగానే ఊహించేస్తే మేనిఫెస్టేషన్ తొందరగా అయిపోతుంది. త్వరగా 41 days అన్నాం కదా మనం, ఇంకా త్వరగా మీ దగ్గర రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు ఉన్నదా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టే మీరు ఊహించుకోవాలి. అంటే మీకు పెళ్ళి అవుతుందని కాదు, పెళ్ళి అయిపోయినట్టు మీ భార్యతో తిరుగుతున్నట్టు షికార్లు. ఓకే, మీ అత్తయ్య గారి ఇంటికి వెళ్తున్నట్టు, మీ బామర్తి గారితో మాట్లాడుతున్నట్టు, ఇట్లా మ్యారేజ్ అయితే భార్య ఉంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ మీరు అయిపోయినట్టే ఊహించుకోవాలి ఫస్ట్. మీ ఊహా శక్తి. ఓకే, అది ఊహించాలంటే రెండో వ్యక్తికి ఎవరికి చెప్పకూడదు. అప్పుడే ఆ ఊహను మీరు పెంచుకోగలరు బాగా. ఎప్పుడైతే మీరు పక్కలో చెప్పారో వాళ్ళ నెగిటివ్ ఆలోచన మీ మీద పనిచేస్తాయి. కాబట్టి మీరు 24/7 అంటే 24 గంటల్లో మీరు ఎంతసేపు మీ యొక్క భార్య గురించి ఆలోచించారు. పెళ్ళి అవ్వలేదు కదా, మీ యొక్క మ్యారేజెస్ గురించి ఆలోచించారు. ఓకే, దానికి ధ్యానం చెప్పాం కదా మీకు. మార్నింగ్ 3 to 6 బుక్ సిట్టింగ్, ఈవినింగ్ కుదిరిన వాళ్ళు 5 to 6, కుదిరిన వాళ్ళకి పడుకునే ముందు 1 hour చేసి పడుకోండి. ఎందుకంటే ఈలోపు మధ్యలో చెత్త చెదలు ఉంటాయి, బయట తిరిగారు కదా, చెత్త అంతా క్లీనింగ్ అవ్వాలి. మళ్ళీ పడుకునే ముందు ఒకసారి ఊహించుకుని పడుకుంటారు. ఓకే, సో మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ 41 రోజులు కూడా పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు చేయటం, ఆ పెళ్లికి సంబంధించిన ఊహాగానాలు చేయటం, ఊహించుకోవడం, ఇమాజినేషన్ చేయటం, ఫీలింగ్స్. మీ భార్యకి ఏదో ఒక నెక్లెస్తో ఏదో కొని ఇచ్చినప్పుడు ఆ ఫీలింగ్స్ ఎట్లా ఉంటుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, ఏదో డ్రెస్ కొని ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఏదో వాచ్ కొని ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది. ఓకే, ఇద్దరు కలిసి ఏదో మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది. ఓకే,
అలా అలా ఊహించుకోవాలన్నమాట. మీ భార్య భర్తల మధ్య ఎటువంటివి ఉంటాయో అది ఊహించుకోవాలి, మీ పెళ్ళైనట్టు ఆ మధ్యన. ఇవన్నీ ఫీలింగ్స్. ఓకే. భార్య భర్తల మధ్య ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఈ 41 డేస్ మీరు ఊహించగలగాలి. మీ ఊహాశక్తి ఆషామాషి కాదు. ఓకే. సో మీరు ఎంత ఊహిస్తే అంత త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుంది. సో మీ ఆలోచనకి ఇంకా వేరే ఆలోచన జోడించొద్దు దయచేసి. మీకు పెళ్లి కావాలంటే పెళ్లి మీదే ఫోకస్, ఎవరికి చెప్పకుండా. 41 రోజులు దీనికి ధ్యాన శక్తి ఏంటి? పొద్దున్నే 3-6 తెల్లవారు 3 గంటల నుంచి 6 గంటల వరకు, ఈ 3 గంటలు పడుకోవాలి దానికి. ఓకే. అది ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం, అన్ని నిశ్శబ్దంగా ఉండే సమయం. ఫోన్లు పనిచేయ, ఫ్రెండ్స్ ఉండరు, ఇంట్లో వాళ్ళు ఉండరు, అందరూ పడుకుంటారు, బయట వాళ్ళు అన్ని ప్రకృతి సహకరిస్తుంది. బ్రహ్మ ముహూర్తం. ఓకే. అంటే ఆల్మోస్ట్ మీరు ఆ 3 గంటలు చేస్తే ఆల్మోస్ట్ మీకు 10 అవర్స్తో సమానం. మీరు 10 గంటలు శబ్దాల్లో చేస్తే ఎలా ఉంటుందో ఆ 3 గంటలు నిశ్శబ్దంగా చేస్తే కథ తొందరగా అయిపోతుంది అనమాట. ఓకే. సాయంత్రం కుదిరిన వాళ్ళు 5-6 గంటలకే చేయండి. ఈవినింగ్ కుదరదు, జాబ్కి వెళ్ళి ఇక్కడ బిజీగా ఉన్న వాళ్ళ వాటికి పడుకునే ముందు. ఓకే. అంటే ఈ ధ్యానం చేసినప్పుడు అవకాశం ఉన్నంత వరకు కొంచెం ఆహారం లిమిట్ ఉన్నప్పుడు చూసుకోండి. అర్లీ మార్నింగ్ మీకు కడుపులో ఏముండదు 3-6కి, ఎంటీ స్టమక్. అలాగే మీరు నైట్ పడుకునే ముందు, అంటే పడుకునే ముందు అంటే మీరు 8 గంటలకి అలా మీరు డిన్నర్ చేస్తారనుకో. ఓకే. 7:30, 8:30లో ఫినిష్ అయిపోతుంది కాబట్టి మీరు పడుకుని 10కు అట్లా 1 అవర్ చేసుకోండి. 10 to 11 అట్లా పెట్టుకోండి. మీరు ధ్యానం చేసే ముందు కొంచెం ఆహారం లిమిట్గా ఉండేలా చూసుకోండి. ఇది రెండో సెకండ్ టైం చేస్తుంది. ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 to 6 మనం ఏమి తినం ఆ టైం యూజువల్గా. ఏదో తాగితే టీ ఏదో తాగుతారు అంతవరకే. ఓకే. కాబట్టి ఈ 4 అవర్స్ మేనిఫెస్టేషన్ సరిపోతుంది. అదే కాకుండా మీకు ఇంకా అవకాశం ఉంటే కనుక మీరు ఎంటీ మైండ్తో ఉండండి. ఓకే. మీకు అవకాశం ఉంది. ఎంటీ మైండ్ ఎలా చేస్తారు? ధ్యానం చేస్తే మైండ్ ఎంటీ అయిపోతుంది. శ్వాస మీద ధ్యాస పెడితే మీ మైండ్ ఎంటీ అయిపోతుంది. ఈ 41 రోజులు మీరు మైండ్ని ఖాళీగా పెట్టుకుని మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసుకుంటే, ఓకే, ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు చేసి ధ్యాన శక్తి నా మ్యారేజెస్కి వెళ్ళాలి, నాకు పెళ్ళి అవ్వాలి, నా భార్య నా దగ్గర రావాలి, ఎట్లా. ఓకే. సో మీరు ఏం కోరుకుంటున్నారో, మీ మనసులో ఏముందో, ఓకే, నేను చెప్పడం కాకుండా మీ మనసులో ఏ కోరిక ఉందో అది స్పష్టంగా, మీకు భార్య వస్తే ఎలా ఉంటుందో అంత చాలా ఖచ్చితంగా స్పష్టంగా, ఓకే, అలాగే మీరు ఊహించుకోవడం, దాని గురించి అదే పదే ఏది మెడిటేషన్ నుంచి బయటకు వచ్చాక. మెడిటేషన్ వచ్చాక అంటే ఏంటి? మీ మైండ్ ఎంటీ అయిపోతుంది. మీ మైండ్ ఎంటీ అయిపోయి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో, సంకల్పం, నాకు పెళ్లి కావాలి అనే సంకల్పం ఏదైతే ఉందో దాని గురించే సంకల్పం. కాబట్టి ఈ 3 గంటలు మీరు దానికి ధ్యానం చేసి మళ్ళీ ఇంకో సెకండ్ సిట్టింగ్లో ఇంకో గంట ధ్యానం చేస్తే సరిపోతుంది. అదే కాకుండా అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు కూడా దానికి ఎనర్జీని ఇవ్వండి. ధ్యానం చేయడం వల్ల ఏంటంటే మీ సంకల్ప శక్తికి ఎనర్జీ వెళ్తుంది. ఓకే. వైబ్రేషన్స్ వెళ్తాయి ఆటోమేటిక్గా. సో అప్పుడు మేనిఫెస్టేషన్ త్వరగా అవుతుంది. అవతల నీకు ఏవైతే కావాలో నీ వైబ్రేషన్ అక్కడికి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కూతురు ఉంది అవతల, ఆ అమ్మాయికి వెళ్తాయి ఆటోమేటిక్గా. నీ వైబ్రేషన్ నువ్వు ఎవరైతే ఊహించుకుంటున్నావో పలానా అని చెప్పేసి, నాకు ఇలా ఉండాలి పలానా అమ్మాయి, అటువంటి అమ్మాయి ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తుంది. ఓకే. నీ ఇష్టం లేకుండా, నువ్వు ఏది కోరుకోకుండా ఏది నీ దగ్గరికి రాదు. అన్నీ నీ ఇష్టపూర్వకంగా వస్తాయి. నీకు ఎటువంటి అమ్మాయి కావాలో వస్తుంది. నీకు అందమైన అమ్మాయి కావాలా, లేకపోతే మంచి సౌభాగ్యవతురాలు కావాలా, నీ ఇష్టమే. ఎటువంటి గుణాల అమ్మాయి కావాలి, నీకు నచ్చినట్టు నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. మేనిఫెస్టేషన్ అంటే నీ యొక్క ఆలోచన ద్వారాగా నీకు కావాల్సిన సృష్టి చేసుకోవచ్చు. ఆలోచన అంటే ఏంటి? సృష్టే. సో ఈ సృష్టికి చేసేదానికి మనకి ఎనర్జీ కావాలి కాబట్టి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఎనర్జీ వస్తుంది, శక్తి. ఓకే. దానివల్ల మీరు ధ్యానం చేసి మీ వైబ్రేషన్ త్వరగా అటు టెలిపతి రూపంలో వెళ్ళి అక్కడ కనెక్ట్ అయ్యి మీ ఇంటికి వాళ్ళు రావడం, లేదా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంటాం. ప్రాసెస్ మ్యారేజెస్ సంబంధించి. ఓకే.
సో ఇంకా ఎటువంటి నామం గాని జపం గాని మంత్రం గాని ఏమీ వద్దు. ఓన్లీ నేను చెప్పే శ్వాస మీద ధ్యాస. మన పత్రి సార్ మనకి ఏదైతే అందించారో ఆనాపానసతి ధ్యానం, తెలుగులో శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాసని గమనించండి. ఓకే, శ్వాస మన గురువు. మన శిష్యుడు ఎవరు? మన మనసే మన శిష్యుడు. ఓకే, ఎప్పుడు కూడా ఆ గురువు దగ్గర ఈ 40 రోజులు కూడా ఆ శ్వాస అనే గురువు దగ్గర మనసు అనే శిష్యుడు పెట్టండి అక్కడ. ఓకే, ఆ గురువైన ఆ శ్వాస అనే గురువు దగ్గర ఈ మనసు అనే శిష్యుడు ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆలోచనలు కాస్త ఆగిపోతాయి, ఏం ఎంటర్ అవ్వదు. ఓకే, ఎప్పుడు కూడా అంతా కలిసి ఉండాలి. మనసు శ్వాస, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసు. ఓకే, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ కూడా గురు శిష్యులు ఒకే చోట ఉన్నట్టు ఉంటుంది అనమాట. మధ్యలో ఎవరు ఉంటారు. అప్పుడు త్వరగా మేనిఫెస్టేషన్ అయిపోతాయి అన్నీ కూడా. మీకు ఏది కావాలంటే అదే 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 పదే పదే. ఓకే, ఎంత కావాలంటే అంత ఊహించుకోండి. ఓకే, మీకు ఫీలింగ్స్ దానికి యాడ్ చేయండి. ఫీలింగ్స్ ఉంటాయి కదా మీకు, నేను ఇలాగ అవ్వాలి అలాగ అవ్వాలని మనం చిన్నప్పుడు ఉంటాయి కదా మామూలుగా. ఒక 20 years ఆ ఏజ్ లో మంచి తీవ్రమైన ఆలోచనతో ఉండి ఉంటారు మామూలుగా, నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలని చెప్పేసి. అలాంటి తపన మీకు రావాలంటే మీరు ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ తపన అనేది వస్తుంది ఆటోమేటిక్గా. సో 10 మందితో డిస్కస్ చేయకండి, ఎవరికి చెప్పొద్దు సంకల్పాల గురించి. ఓకే, ఓన్లీ ఈ 40 రోజులు మీ ఆలోచన, దానికి తోడు ధ్యాన శక్తి. మీ ఆలోచన, ధ్యాన శక్తి, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, అదేవిధంగా మీ యొక్క ఇమాజినేషన్ పవర్ అన్ని ఉపయోగించండి దానికి. ఓకే, ఊహించడం 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు కూడా కళ్ళు మూసేయటం. ఎందుకంటే మీ మైండ్ వేరే వెళ్ళకూడదు, ఇంకా వేరే వికల్పమే వెళ్ళకూడదు. వికల్పం వస్తుందంటే దానికి ఎనర్జీని ఇవ్వద్దు, ఎనర్జీని ఇవ్వకుండా దాని పాజిటివ్. ఓకే, నాకు ఎక్కడ అవుతారో ఇన్నాళ్ళు అయిందా, ఇంకెప్పుడు అవుతుంది నాకు, ఇన్ని సంవత్సరాలు అయిందా అన్న వస్తుంది ఆటోమేటిక్, వికల్పం అంటారు. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా శ్వాసను గమనించండి. శ్వాసను గమని పాజిటివ్గా. ఓకే, ధ్యాన శక్తితో నాకు కావాల్సింది నేను తెచ్చుకోగలను. ఓకే, నా దగ్గర ధ్యానం ఉంది, నా దగ్గర హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు, నా దగ్గర పత్రి సార్ ఉన్నారు. ఇట్లా పాజిటివ్ వైబ్రేషన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు హాస్టల్ మాస్టర్స్ సహాయం ఎప్పుడూ ఉంటుంది. మీరు అడగకపోయినా వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఓకే, మీరు చేసి ఎప్పుడు కూడా లోక కళ్యాణం సంబంధించిన కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయండి. ఒక శాఖాహార ర్యాలీ గీతం కానీ, ఒక ధ్యాన ప్రచారానికి కానీ, ధ్యాన ప్రచారానికి ఏమైనా మీరు మీ వంతు ఏమైనా సహాయం చేయడం అంటే సేవ రూపంలో కానీ ధన రూపంలో కానీ ఏది అది ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకు చేయమంటున్నాం అంటే నేను ప్రాక్టికల్గా చెప్తాను, ఆల్రెడీ చేశాను కాబట్టి చెప్తున్నాను. అది చేసినప్పుడు నేను పొందిన పర్సనల్గా నేను పొందిన కొన్ని ఉన్నాయి నాకు. అవి కొన్ని సంవత్సరాల పాటు అవ్వలేనివి అన్నీ కూడా నేను అవ్వగొట్టగలిగాను. ఓకే, నేనే షాక్ తిన్నాను, ఇన్ని సంవత్సరాలు అవ్వదు ఇది ఎట్లా అయిందని. సో మీకు కూడా ఈ పాజిటివ్ వైపు లోకల్కి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు నెగిటివ్ ఆలోచన రావు. ఇంకో విషయం, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అందరికీ కూడా పాజిటివ్ ధ్యానం, ఎవరైతే ధ్యానం బాగా చేస్తున్నారో, ధ్యాన కార్యక్రమాలు ఉంటున్నారో వాళ్ళతో మీరు మమేకం అవుతూ ఉండండి ఇప్పుడు మీ యొక్క లీజర్ సమయంలో. ఓకే, ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళని దూరం పెట్టేయండి. ఓకే, ఎవరైతే ధ్యానం చేయరో, ఎక్కువగా ఈ నాన్ వెజ్ కార్యక్రమాల్లో గట్టా ఉంటారో వాళ్ళు దూరం పెట్టండి. వీళ్ళిద్దరి వల్ల కూడా మీ ట్రబులే. ఓకే, మీకు వీళ్ళు వికల్పాలు చేసే వ్యక్తులు మట్టి. సో వీళ్ళు దూరం పెట్టండి. మీ చుట్టూ ఉన్న ఒక 4 5 కూడా ధ్యానం చేసిన వాళ్ళనే వాళ్ళతో చేయండి. ఒకవేళ ఎవరో లేరనుకోండి, మీకు మన ఛానల్స్ ఉన్నాయి కదా. ఓకే, చాలా మంది థాట్ మాస్టర్స్ సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి మంచి మంచి. మన ప్రతిసారి వీడియోస్ వినండి. ఓకే, మీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా పాస్ అవుతూ ఉంటుంది. మీకు ఎప్పుడు వికల్పం వచ్చినా మనం ప్రతిసారిగా పిఎంసి ఛానల్లో చాలా మంది మన మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు. ఓకే, వాడు ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడరు. ఎటువంటి మాస్టర్ అయినా సరే, మామూలు మాస్టర్ అయినా థాట్ మాస్టర్ అయినా సరే, వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్ సంబంధించి మాట్లాడతారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉంటారు. కాబట్టి మీరు పిఎంసి చూస్తే మీకు అన్ని పాజిటివ్ వైబ్రేషన్ సంబంధించి ఉంటాయి. కాబట్టి మీకు వికల్పం వస్తున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్. ఓకే, లేదా ప్రతిసారి ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకుని మెడిటేషన్ ఒక 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు, 10 నిమిషాల తర్వాత 10 నిమిషాలు మధ్యలో. అదేవిధంగా
మీరు పొద్దున్న సాయంత్రం వరకు మీకు మీకు నెగిటివ్ ఆలోచన వచ్చింది బుక్ మీద రాసండి. పాజిటివ్ ఆలోచన వస్తే ఓకే, నెగిటివ్ ఆలోచన వచ్చిందా రాసండి. అంటే మీరు ఎన్నిసార్లు నెగిటివ్ ఆలోచన చేస్తారు, ఎన్నిసార్లు పాజిటివ్ ఆలోచన చేస్తారు. ఈ యొక్క పారామీటర్స్ ఏదైతే ఉందో, పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ మాట్లాడడానికి పాజిటివ్ మీ యొక్క సంకల్పం గురించి ఎక్కువ పదే పదే అన్నారు అనుకో, ఆ రోజంతా మీరు సక్సెస్ఫుల్ అయ్యి. ఎక్కువగా వికల్పాల గురించి మాట్లాడారనుకో, అప్పుడు మీకు నెగిటివ్ ఆలోచనలతో ఎక్కువ ఉన్నట్టు లెక్క. సో మీ జీవితంలో నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. అంటే నెగిటివ్ మేనిఫెస్టేషన్, నెగిటివ్ గా ఏవైతే జరుగుతాయో అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారా, పాజిటివ్ గా ఆలోచిస్తున్నారా అని అవసరమైతే బుక్ మీద రాసుకోండి. నేను ఈ రోజు 100 సార్లు నెగిటివ్ గా ఆలోచించాను, ఓకే, ఒక 300 సార్లు పాజిటివ్ గా ఆలోచించాను అంటే పాజిటివ్ గా గెలుస్తుంది అక్కడ అన్నట్టు. ఓకే, సో అలాగే పాజిటివ్ నెగిటివ్ ఆలోచన వస్తుందంటే కనుక దాని ఆపోజిట్ లో పాజిటివ్ ఆలోచన చేయండి. ఓకే, ఎందుకు అవుతుందో నేను చేస్తాను, నాకు అవుతుంది, అయిపోయిందని అనాలి. మీరు అవుతుంది కూడా కాదు చెప్పాలండి, అయిపోయింది, హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ, నా మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ, హ్యాపీ, మా ఆవిడ బయటికి నేను షికారుకి వెళ్తున్నాను, ఇట్లా. ఓకే, ఇక్కడ అసలు సీక్రెట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు రహస్యం బుక్ లో కానీ సీక్రెట్ బుక్ లో ఎన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏ బుక్ లో ఎవరు చెప్పినా కూడా అందరూ చెప్పేది వచ్చేది ఒకటే. ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు ఊహించుకోవాలి. ఆల్రెడీ మీ దగ్గర దాంతో అంటే మీ మిస్సెస్ గారితో, మీ యొక్క కార్ అంటే కార్తో ఆల్రెడీ వాటితోటి రోజు మీ జీవితంలో భాగస్వామ్యం అయిపోయి వాటితో మీరు జీవిస్తున్నట్టుగా మీరు ముందుగానే ఊహిస్తే అది తొందరగా మేనిఫెస్ట్ ఏమంటే అయిపోతుంది. ఓకే, సో ఈ 40 రోజులు కూడా మీ ఆలోచనలు గమనించండి పూర్తి ఎరుకతోటి. అంతేగాని ఏదో చేస్తాను ఏదో కాదు. మీ నెగిటివ్ ఆలోచన తక్కువని బుక్ మీద పట్టుకోవాలి వెంటనే. ఓకే, ఎన్నిసార్లు చేశారు నెగిటివ్ ఆలోచన తక్కువ పడుతుంది, అప్పుడు ఆ రోజు మీకు సక్సెస్ఫుల్ అయిందా లేకపోతే ఆ రోజంతా మీరు ఫెయిల్యూర్ అయ్యారని తెలిసిపోతుంది. చెప్పాను కదా, నెగిటివ్ ఆలోచన రాకుండా ఉండాలంటే మీ చుట్టూ అందరూ పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న వ్యక్తులతోనే మీరు ఉండాలి. ఈ 40 రోజులు కూడా మీరు బయట ఆహారం తీసుకోకండి, ఎందుకంటే ఆహారాన్ని బట్టి మీ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఈ 40 రోజులు కూడా నాన్ వెజ్ జోలికి కూడా వెళ్ళొద్దు. ఓకే, నువ్వు నాన్ వెజ్ అంటే రాక్షస సమయంలో ఆలోచనలు వస్తాయి. ఓకే, ఏమన్నా కూడా ఏరన్నట్టు వినపడుతుంది. కాబట్టి నేను నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకే, 40 రోజులు అసలు మనిషి ఆహారం నాన్ వెజ్ కాదు, ఓన్లీ శాకాహారమే. ఎందుకంటే కోడి కాలు నరికి మేక కాలు నరికినా మన కాలు నరికేసుకుని ఇంకా రావు, మళ్ళీ అక్కడితో కట్టం, ఏడుస్తా పెయిన్తో కొట్టుకుంటూ ఇంకా రావు. అదే ఒక కొమ్మ నరికితే ఇంకో కొమ్మ వస్తుంది. ఓకే, సృష్టికి సంబంధించినవి ఇవన్నీ కూడా. కాబట్టి మన ఆహారం శాకాహారమే. ఓకే, కాబట్టి శాకాహారం తిన్నవాళ్ళు, ధ్యానం చేసిన వాళ్ళు అన్నిట్లో విజయాలు అన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఓకే, మన ఆహారం శాకాహారమే కాబట్టి శాకాహారమే తినండి. ఈ మేనిఫెస్టోకి సంబంధించింది 40 రోజులు సంకల్పం ఇలా పెట్టుకోండి. ఓకే, తర్వాత బయట ఆహారం ఏం ముట్టుకోకుండా మన ఇంట్లో మీ చేతితో ధ్యానం చేసి మీ చేతితో జస్ట్ ఒక గంట అలా తిప్పండి అంతే. మీ అమ్మగారు ఎవరు ఉన్నా సరే మీరు కూడా ఇలా చేతితో ఇలా తిప్పండి. అప్పుడు ఎనర్జీ పాస్ అవుతుంది, వైబ్రేషన్ మారుతుంది. మీరు ధ్యానం చేసినప్పుడు ఆ పిరమిడ్ లో పెట్టుకున్న వాటర్ మీరు తాగండి. ఎందుకంటే వాటర్ పాజిటివ్ వైబ్రేషన్స్ తో మీకు ఉంటుంది. పిరమిడ్ కింద పెట్టిన వాటర్ అది ఒక శక్తివంతంగా మెడిసిన్ గా తయారవుతుంది. కాబట్టి ఈ వైబ్రేషన్స్ అన్ని కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సో ఈ 41 డేస్ కూడా మీరు పిరమిడ్ లో పెట్టిన వాటర్ తర్వాత జస్ట్ మీ చేతితో వండిన వంట దాదాపుగా మీరు తినండి. ఓకే, అప్పుడు మీకు నెగిటివ్ ఆలోచన వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి పత్రి సార్ సంబంధించిన బుక్స్ సజెస్ట్ చేస్తారు. ఓకే, ఒక యోగాత్మక కథ కానీ మరణం లేని మీరు కానీ పత్రి సార్ తులసి దళం బుక్స్ 2 ఉంటాయి, 1-2 బుక్స్. ఇవి చదవండి 41 డేస్ సరిపోతుంది. మీ టైం కూడా సింపుల్గా మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది, మంచి మంచి విషయాలను తెలుస్తాయి. తర్వాత ధ్యాన అనుభవాల్లో కూడా ధ్యానం చేసిన ఎటువంటి అనుభవాలు వస్తాయి అన్నది ముందుగానే మీకు భయం లేకుండా ఉంటారు. ఇలా కూడా జరుగుతుంది అని. ఓకే, సో ఇలా బుక్స్ చదవండి. నెగిటివ్ ఆలోచన వస్తున్నప్పుడు మీరు బుక్స్ చదవండి. మీకు ధ్యానం కుదరినప్పుడు కూడా ఒక 10 నిమిషాలైనా పుస్తకం చదివి అప్పుడు ధ్యానంలో కూర్చోండి. అవకాశం ఉన్నంత వరకు స్నానం చేసి ధ్యానంలో కూర్చోండి. ఆరా క్లీనింగ్ అయ్యి ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే, ఇంకా నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయంటే కనుక కొంచెం సాల్ట్ వాటర్ వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ కళ్ళు బకెట్లో వేసుకుని తల నుంచి స్నానం చేసేయండి. నెగిటివ్ ఆలోచనలు పోతాయి. ఓకే, అది ఇప్పుడు ఒక జేబులో కానీ జస్ట్ మీ రూమ్ లో కూడా ఇప్పుడు ఆర్తకపురం బిళ్ళ చిన్నది దగ్గర పెట్టుకోండి.
అంటే మీ బాడీ సుగంధ వాసనతో ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే పాజిటివ్ ఆలోచనలు వస్తాయి మీ చుట్టూ. ఓకే. పని ఉంటే పని మీదే ఉండండి, పని లేకపోతే ధ్యానం చేసుకోండి. కానీ అర్లీ మార్నింగ్ 3 to 6 ఒక సిట్టింగ్, ఈవినింగ్ 5 to 6 కానీ, లేదా మీరు పడుకునే ముందు 1 hour కానీ ఖచ్చితంగా ఈ 4 గంటలు సంకల్పాలు సరిపోతాయి. ఓకే. ఇంకా మీరు ఎక్కువ చేసుకున్నా మంచిదే, సంకల్పం త్వరగా నెరవేరుతుంది. ఓకే. కానీ ఖచ్చితంగా ఈ 4 గంటలు చేస్తే సరిపోతుంది 41 days. ఓకే. వాళ్ళు ఎటువంటి కోరికలు ఉన్నా కూడా సరే. ఓకేనా. ఇది ఇదే పని మీద ఉన్న 41 days. ఓకే. ఒక అయ్యప్ప దీక్ష ఎలా చేస్తాం అట్లా సీరియస్గా. ఓకే. ఆ, తర్వాత మీకు నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు మీరు దానికి శక్తి అది ఆలోచించండి, ఇది నాకు ఉపయోగపడిందా ఉపయోగపడిందా అని అనుకుని, ఇది నాకు ఉపయోగపడింది కదా, సో ఇది పక్కా నెగిటివ్ ఆలోచన, సో ఇది నాకు అనవసరం అని అక్కడే మీరు అనేసుకోండి. ఇంకా అది మీకు రాదు. ఓకే. ఆ, దీనివల్ల నాకు భవిష్యత్తులో ఉపయోగం ఉంటుందా అని అనుకోండి, ఎరుకుతో చూసుకోండి. భవిష్యత్తులో దీనివల్ల నాకు నష్టం ఉపయోగం ఉండదు అంటే ఇది నాకు అనవసరం ఆలోచన, నాకెందుకు ఇది నాకు అనవసరమైన ఆలోచన అనుకుంటే మీరు ఇంకా దాన్ని థింక్ చేయరు. లేకపోతే మీకు తెలియకుండా అదే అదే పదే పదే నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉంటారు. సో ఎరుకుతో ఉండి ఎనర్జీ ఇవ్వకుండా దాన్ని అక్కడితో అలా కట్ చేసేయండి. ఓకే. ఎప్పుడైతే శ్వాసని 5 నిమిషాలకు ఒకసారి ధ్యాసను గమనిస్తూ ఉంటారో, మీ ధ్యాస పెరిగి ఎరుగుతూ ఉంటారు అనమాట. అప్పుడు ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. మీరు ధ్యానం చేసినప్పుడల్లా మీ లో చెత్త ఎలా వెళ్ళిపోతుందో అలా మీ ఆలోచనలు బయటకు వెళ్ళిపోతాయి. సో అవకాశం ఉన్నంత వరకు ధ్యానాన్ని రోజుకి 5 సార్లు 5 minutes మామూలుగా చేయండి. 3 to 6 కామనే, ఈవినింగ్ 5 to 6 కానీ, లేదా పడుకునే ముందు 1 hour కామనే. అవి కాకుండా డైలీ 5 times 5 minutes చెప్పిన చేస్తే మీ మైండ్ త్వరగా ఎంటీ అయిపోతుంది, ఆలోచన నుంచి బయటపడిపోతారు. ఆలోచన లేని మైండ్ ఏది చేసినా సంకల్పమే, ఆటోమేటిక్గా మీకు ఏది కావాలో అది వచ్చేస్తుంది. సో మీ ఎంటీ మైండ్ తోటి మీకు కావాల్సింది దక్కించుకోండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు దాని గురించి మీరు ఎంత తీవ్రంగా, ఎంత కోరికతో ఉంటారో, ఎంత కసిగా దాని గురించి ఆలోచిస్తారో, ఇంకా ఫుల్గా ఫీలింగ్స్, ఫుల్ లైకింగ్, ఫుల్ లవ్, ఎవ్రీథింగ్ దాని గురించి అదే అదే పదే పదే ఎంత తీవ్రంగా ఉంటారో అంత త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుంది. మీ యొక్క తీవ్రతను బట్టే. ఓకే. అది అంత త్వరగా మీకు దక్కుతుంది ఫ్రెండ్స్. ఓకే. మీరు 41 days కూడా అవసరంలా, ఇంకా త్వరగా కూడా వస్తుంది. మీరు దాని గురించి అంత తీవ్రంగా ఉండాలన్నమాట. ఓకే. ఇంకా వేరే రెండో ఆలోచన మీరు రానివ్వకూడదు. రెండో ఆలోచన రానివ్వకూడదంటే బుక్స్, ధ్యానం మధ్యలో, అంతే. ఈ రెండు ఆపేస్తాయి నెగిటివ్ ఆలోచన నుంచి. ఓకే. మీ ఆలోచనలు కూడా వినిపిస్తాయి, కనిపిస్తాయి. ఎప్పుడు మీ దగ్గర ధ్యాన శక్తి ఉంది, టెలిపతి ద్వారా దాన్ని చూసినప్పుడు కానీ, విన్నప్పుడు వినే శక్తి వస్తుంది. ఎప్పుడు మీ దగ్గర ఎనర్జీ లెవెల్స్ పెంచుకున్నప్పుడు. సో టెలిపతి ద్వారా మీ ఆలోచనల్ని వినొచ్చు, అదేవిధంగా చూడొచ్చు. ఓకే. మీ ఆలోచన చూడొచ్చు, వినొచ్చు టెలిపతి ద్వారా. సో సో మీరు అవకాశం ఉన్నంత వరకు 5 minutes ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు ధ్యానానికి శరణాగతి అయిపోండి. ఓకే. పని ఉంటే పని లేనప్పుడు ధ్యానం. ఇట్లా ఈ 41 days ఎక్కువగా ధ్యానంతో గడపండి, ఒంటరిగా గడపండి. తొందరగా అన్ని పనులు అయిపోతాయి. ఓకే. మీరు అనుకున్న కోరిక అది మీ దగ్గరికి వచ్చి తీరుతుంది, నెరవేరు తీరుతుంది. ఓకే. నో డౌట్ ఎట్ ఆల్.